హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే చూడండి, ఇక్కడ నేనైతే ఫాల్స్ వేస్తున్నానండి. ఏంటి నార్మల్ మిషన్ మీద వేస్తున్నారు అనుకుంటున్నారా? కింద వచ్చేసి జిగ్జాగ్ చేసేసాను, పైన వచ్చేసి మిషన్ కుట్టు వేస్తున్నాను అనమాట. అర్జెంట్ ఇవి, ఇంకా టైం లేదు, ఇప్పుడే తీసుకొచ్చారు. ఇంకా రేపు వినాయకుడిని ఉంచడానికి డ్రెస్ కోడ్ అనమాట వీళ్ళకి. మనకు తక్కువ టైం ఉన్నప్పుడు, ఇప్పుడు నేను హెమ్మింగ్కి పంపించినా కూడా ఈ చీకట్లో చేయలేరండి. ఇంకా అందుకని చెప్పేసి అడిగాను అనమాట వాళ్ళని. ఇలా అయితే వేసిస్తాను, మీకు ఓకేనా అంటే సరే అని చెప్పారు. ఇంకా కాస్ట్ కూడా తక్కువగానే తీసుకున్నాను అనమాట. ఇలా వేయడం వల్ల మనం ఎక్కువ పనేమి చేయట్లేదు కదా ఇక్కడ, అందుకని. ఇంకా వచ్చేసి ఇవాళ వీడియో వచ్చేసి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనకు సీనియారిటీ పెరిగితే వర్క్ ఎక్కువగా వస్తుందా, మామూలుగా అప్పుడే స్టిచ్ చేస్తే వర్క్ రాదా అనేది అయితే మాట్లాడుకుందామండి. వర్క్ పెంచుకోవాలంటే చాలా టాలెంట్ ఉండాలన్నమాట. వర్క్ పెంచుకోవాలంటే టాలెంట్ ఉండాలి, పనితనం కూడా బాగుండాలి. ఊరికి ఎవరు ఇవ్వరు, మనం కరెక్ట్గా స్టిచ్ చేసి ఇవ్వాలి, టైంకి ఇవ్వాలి, అన్నీ చేస్తేనే ఇస్తారనమాట. కొన్నిసార్లు మనం టైంకి ఇవ్వకపోయినా మన స్టిచ్చింగ్ అనేది బాగుంటే మన దగ్గరే ఇస్తారు, వేరే వాళ్ళ దగ్గర అయితే అస్సలు ఇవ్వరు. మన స్టిచ్చింగ్ బాగుండాలి, అలాగే మనం ఇచ్చే రీజనబుల్ ప్రైసెస్ కూడా ఉండాలన్నమాట. ఎక్కువగా ఇంకా వచ్చింది కదా అని చెప్పేసి ఎక్కువ తీసుకుంటే కూడా అమౌంట్ రారనమాట. చూసి తీసుకోవాల్సి ఉంటుంది. లేడీస్ ఏంటంటే ఒక్కసారి పాపులర్ అయ్యారంటే, కుడుతున్నారు బాగా కుడుతున్నారని ఒక్కరికి సరిగ్గా కుట్టించామంటే వాళ్ళు వెళ్ళి నలుగురికి చెప్తారనమాట. ఆ నలుగురు ఇంకా నలుగురికి చెప్తారు. అలా వర్క్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. కానీ ఓపిక చేసుకొని పేషెన్సీతో మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. మనకు రావట్లేదు కదా అని బాధపడుతూ కూర్చోకుండా వచ్చిన వర్క్ని అస్సలు వదలొద్దు. మీరు వర్క్ పెంచుకోవాలి, దీంట్లోనే మాకు ఇంకా ఇదొకటే మాకు మార్గము, ఇదే చేయగలుగుతామంటే మాత్రం వచ్చిన ప్రతి గిరాకీ తీసుకోవాలండి. తీసుకొని స్టిచ్ చేసి ఇవ్వాలి. కొంచెం అమౌంట్ విషయంలో కూడా కొంచెం అటు ఇటుగా తీసుకోవచ్చు. ఒకే రేట్ ఫిక్స్గా ఉండి నేను ఇంత అయితేనే కుడతాను అనకూడదు. చూడాలి, మనిషిని బట్టి వాళ్ళు ఇవ్వగలరా లేదా అనేది చూసి కొన్నిసార్లు వర్క్ పెంచుకునే వరకు కొన్ని టిప్స్ అయితే ఖచ్చితంగా పాటించాలి. మరీ తక్కువ కూడా కుట్టకూడదు. మరీ తక్కువ కూడా కుట్టేస్తే ఏంటంటే ఇంకెప్పుడు అంతే ఇస్తామంటారు కొంతమంది. చూడాలి, ఇప్పుడు రౌండ్ ఫిగర్ అనుకోండి, ఒక 1050 అయ్యింది అనుకోండి, బిల్ చేస్తే ఆ 50 వదిలేయండి. ఇంకా అలా కొన్నిసార్లు కొన్ని చేయడం వల్ల కూడా వర్క్ పెరుగుతుంది. అలాగే మన మాట తీరు కూడా బాగుండాలి. మన దగ్గరకు వచ్చే వాళ్ళతో మంచిగా మాట్లాడాలి. ఎలా పడితే అలా మాట్లాడి, కొంతమంది నేను చూస్తాను అన్నమాట, నేను విన్నాను చాలాసార్లు, స్టిచ్చింగ్ చేస్తారు, సరిగ్గా చేయలేదని అడిగితే నేను కరెక్ట్గానే చేశాను, నా డబ్బులు నాకు ఇచ్చేసే, ఇంకా నీ పన్ను చూసుకో అన్నట్టుగా మాట్లాడుతారు. అదైతే కరెక్ట్ కాదు. ఎక్కడైనా మిస్టేక్ చేసినా కూడా మనం మళ్ళీ చేసి ఇవ్వాలన్నమాట. మిస్టేక్స్ అవుతాయి, ప్రతి ఒక్కరికి అవుతాయి, కాదని కాదు. బొటిక్లో కుట్టించినా కూడా మిస్టేక్స్ అవుతాయి అన్నమాట. మిస్టేక్స్ అయితేనే వాటిని సరిచేస్తూ కుడితేనే మనం మళ్ళీ మిస్టేక్ చేయకుండా కుడతాం. కాబట్టి మన పట్ల మిస్టేక్స్ ఉన్నప్పుడు కూడా మనము యాక్సెప్ట్ చేసి మళ్ళీ వాళ్ళకు నీట్ వర్క్ అయితే ఇవ్వాలన్నమాట. వాళ్ళు ఏంటంటే అర్థం చేసుకుంటారు ఇంకా మనని. ఏమైనా కొంచెం తేడా వచ్చినా మళ్ళీ సెట్ చేసిస్తుంది. కొన్నిసార్లు కొంతమంది ఏంటంటే పాత బట్టలు కూడా తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి స్టిచెస్ వేయమంటూ ఉంటారు. అలాంటివి కూడా వేస్తూ ఉండాలన్నమాట. తప్పదు, ఇంకా మనం వర్క్ పెంచుకోవాలంటే మనం కొంచెం పాపులర్ అయ్యే వరకు కొన్ని అయితే చేస్తూ ఉండాలి. తర్వాత వాళ్ళకు మనం అలవాటు అయిపోయి ఉంటాము, మనల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళరనమాట. నేను ఎందుకంటే చాలా నాకున్న అనుభవంతో చెప్తున్నాను. నా దగ్గరకు వచ్చే వాళ్ళైతే లాంగ్ టైం నుంచి ఎక్కడికి వెళ్ళకుండా వచ్చేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఒకసారి వచ్చారంటే ఖచ్చితంగా కొన్ని సంవత్సరాల నుంచి మెయింటైన్ అవుతున్న వాళ్ళైతే ఉన్నారండి. అలా మనల్ని వదిలేసి వెళ్ళరనమాట. మనం కొంచెం లేట్ చేసినా కూడా మనల్ని భరిస్తూ ఉంటారు. నేనైతే చాలా లేట్ చేస్తూ ఉంటాను, అలాంటి వాళ్ళని ఆపుతాను. కొత్తగా వచ్చే వాళ్ళే స్టిచ్ చేసిస్తూ ఉంటానన్నమాట. అంటూ ఉంటారు, నా పక్కన పడేస్తావు, వేరే వాళ్ళే స్టిచ్ చేస్తావు, అంతే, నువ్వు ఇంకా నీ ఇష్టం వచ్చినప్పుడు కుట్టు అనే వాళ్ళు కూడా ఉన్నారనమాట. అలా మనకు ఒక మంచి పేరు అనేది వచ్చే వరకు కొన్ని అయితే చేస్తూ ఉండాలి. ఒకే పట్టుకొని అయితే ఇంతకే కుడతాను, ఇలానే కుడతానంటే కాదండి. మనిషిని బట్టి, వాళ్ళని తీరుని బట్టి మనం కూడా మారుతూ కొన్ని రోజులు మెయింటైన్ చేస్తే మనకు ఒక పేరు అంటూ వచ్చిన తర్వాత ఇంకా మనకు వర్క్ అనేది ఎప్పుడూ ఉంటుందన్నమాట. సీజన్ ఉందా, సీజన్ లేదా, అవన్నీ పక్కన పెడితే మనకు ఈరోజు వర్క్ లేదనకుండా వర్క్ వచ్చేటట్టు మనమైతే మెయింటైన్ చేసుకోగలుగుతాము. అలా అని చెప్పేసి స్టిచ్చింగ్లో మాత్రం తేడా చేయకూడదు. కరెక్ట్గా స్టిచ్ చేసి ఇవ్వాలి. ఎప్పుడైనా మిస్టేక్స్ పోతే మాత్రం కరెక్ట్గా చేసి ఇవ్వాలన్నమాట. అలా చేస్తూ మనం స్టిచ్చింగ్ చేస్తూ వెళ్తే
నేనైతే ఏ ఫ్యాషన్ డిజైనర్ చేయలేదండి. మామూలు ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి టైలరింగ్ నేర్చుకున్నాను. 600 రూపీస్ పెట్టి నేర్చుకున్న టైలరింగ్ ఇప్పుడు నాకు ఇక్కడ వరకు తీసుకొచ్చిందనమాట. అలా ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ డిజైనర్ చేయాలని ఏం లేదు. వేలు పెట్టి లక్షలు పెట్టి బొటిక్లలో నేర్చుకోలేని వాళ్ళు కూడా ఉంటారు కదా. మామూలుగా ఇలా నేర్చుకొని ఈ మంచి నీట్ ఫినిషింగ్తో బ్లౌజులు కుట్టించి కరెక్ట్ వాళ్ళకి సెట్ అయ్యేటట్టుగా కుట్టిస్తే ఎక్కడ కూర్చున్నా ఏ గల్లీలో కూర్చున్నా కూడా మన దగ్గరికి వెతుక్కుంటూ వస్తుందన్నమాట వర్క్ అనేది. మన మంచితనమే మనకు చూపిస్తుంది పని అనేది. ఇంకా కొన్నిసార్లు ఎలా అంటే చెయ్యలేనంత వర్క్ కూడా వస్తుందన్నమాట. అటువంటప్పుడు మనం ఇంకొకరికి వర్క్ ఇచ్చి మనం వర్క్ చేసుకుంటే ఇంకా మంచిది కదా. అలా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. కానీ మనం ఫస్ట్ అయితే మౌత్ పబ్లిసిటీ పెంచుకోవాలన్నమాట. పెంచుకోవాలంటే మనం మంచిగా నీట్గా కుట్టి ఇవ్వాలి. మన మాట తీరు బాగుండాలి. రేటు విషయంలో కూడా కొంచెం ఎక్స్క్యూజ్ చేయాలి. ఏవైనా వాళ్ళు ఎక్కడైనా కుట్టించుకొని తీసుకొచ్చినా కూడా కొన్నిసార్లు సెర్చ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది, చేసి ఇవ్వాలి. ఇలాంటివి చేస్తూ ఉంటే ఖచ్చితంగా వర్క్ పెడుతుంది. చాలామంది కొన్నిసార్లు మెసేజ్ పెడుతుంటారనమాట. ఏమని, నాకు వర్క్ అనేది అస్సలు లేదు, నేను స్టిచ్చింగ్ చేస్తాను, నాకు ఎవ్వరు ఇవ్వట్లేదు అని అంటూ ఉంటారు. కొంచెం మీరు మార్చి చూడండి, ఖచ్చితంగా వర్క్ అనేది వస్తుందన్నమాట. మీ దగ్గరికి వర్క్ వచ్చినప్పుడు కొంచెం మార్పు చేసి చూపించండి. మీ స్టిచ్చింగ్లో కానీ, మీ స్టిచ్చింగ్ స్టైల్లో కానీ, లేదంటే రేట్ విషయంలో కానీ ఏవైనా తీసుకొచ్చి స్టిచ్చెస్ వేయమన్నప్పుడు, ఇప్పుడు కొంతమంది బ్లౌజులు అయితే పట్టివ్వరండి. కనీసం ఇప్పుడు సారీ పెట్టుకోర్స్ ఉంటాయి కదా, వీటిని సైజ్ చేసి ఇవ్వమని తీసుకొస్తారు. బ్లౌజులు ఎక్కడో కుట్టిస్తారనమాట. బ్లౌజులు నా దగ్గరికి తీసుకురాలేదు కదా, నేను ఎందుకు వేయాలి వీళ్ళకి అనుకోకుండా స్టార్టింగ్లో మీకు వర్క్ రానప్పుడు వేసి ఇవ్వండి. వాళ్ళకే అనిపిస్తుంది ఒక్కొక్కసారి, అరే ఒకసారి ఇచ్చి చూద్దాం ఎలా కుడతారో అని చెప్పేసి ఇస్తారనమాట. మనం కొంచెం వర్క్ పెంచుకునే ఆలోచన ఉన్నప్పుడు ఇలాంటివి వదలకూడదు. అలాగే మీకు మీ దగ్గరలో ఏమైనా టైలరింగ్ షాప్స్ కానీ బొటిక్స్ కానీ ఉంటే వెళ్ళి కలవాలండి. ఊరికే ఇంట్లో కూర్చుంటే వర్క్ కూడా రాదు. వర్క్ ఇవ్వండి అని అడగాలి. ఒకసారి స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ తీసుకెళ్ళి చూపించాలి. వాళ్ళకి నచ్చితే వర్క్ ఇస్తారు కదా, ఖచ్చితంగా వర్క్ ఇస్తారు. పీకో ఫాల్స్ అయినా కనీసం పీకో ఫాల్స్, శారీ కుచ్చులు ఇప్పుడు చాలా ఉంది. టైలరింగ్ అంటే బ్లౌజ్ కుట్టడం ఒకటే కాదు, హెమ్మింగ్ ఉంది, శారీ కుచ్చులు ఉన్నాయి, పీకో ఫాల్స్ ఉన్నాయి, చాలా ఉందన్నమాట వర్క్ అనేది. ఇలాంటివి వెనకాల ఉండే వర్క్స్ అయినా చేసుకుంటూ ఉంటే ఫ్యూచర్లో మెల్లగా వర్క్ అనేది పెరుగుతుందన్నమాట. చెయ్యాలంటే చాలా మార్గాలు ఉన్నాయి, చేసే విధానం ఎంచుకోవాలి అంతే, అంతకు మించి ఏం లేదండి. ఇంకా ఈ శారీస్ వచ్చేసి చూస్తున్నారు కదా, డ్రెస్ కోడ్ అనమాట. నిన్న కొన్ని వేసాను, ఈరోజు కొన్ని నైట్ వేసేసాను. డే మొత్తం వేయాలంటే అస్సలు అవ్వట్లేదు అనమాట. నేర్చుకునే వాళ్ళతో సరిపోతుంది. ఒకరి తర్వాత ఒకరు డౌట్స్ అడుగుతూ ఉంటారు, ఒకరి తర్వాత ఒకరు కటింగ్ చూపిస్తూ ఉండాలి. అలా వాళ్ళతో సరిపోతుంది కాబట్టి ఎక్కువ నైట్ టైం చీకటి పడే వరకు ఉండాల్సి వస్తుందన్నమాట. ఇంక ఇవైతే రేపు మార్నింగ్ తీసుకెళ్తారు, వేసి ఇచ్చేసాను అనమాట. ఇప్పుడే తీసుకొచ్చారు, వేశాను. నిన్న కూడా కొన్ని వేశాను కానీ అవి నార్మల్గా వేసి ఇచ్చాను. పైన వచ్చేసి హెమ్మింగ్ చేసి ఇచ్చేసాను అనమాట. ఇంకా ఇవి వేసి ఇచ్చేసి వెళ్ళిపోయాను నేను కూడా ఇంటికి. చూడండి వర్క్ ఎక్కువగా ఉంది. వీళ్ళు ఎప్పుడు బ్లౌజెస్ అయితే తీసుకురారండి నా దగ్గరికి, ఎందుకంటే నేను నేర్చుకున్నప్పటి నుంచి తెలుసు వాళ్ళకి. అంతే, కొన్నిసార్లు తెలిసిన వాళ్ళకంటే కూడా తెలియని వాళ్ళే బెటర్ అనమాట కొన్ని విషయాలలో. ఇంకా బ్లౌజులు అయితే ఇంకా మేము ఇప్పుడేం స్టిచ్చింగ్ చేయించుకోము, ఫాల్స్ వేయండి అని వచ్చారు. కాదని చెప్పలేను అనమాట, ఎందుకంటే తప్పదు, మనం ఫీల్డ్లో ఉన్నాం కదా, వేసి ఇవ్వాలి. నేను చెప్పిన టిప్స్ మీకు యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.